అందుకొరకే మామయ్యనంట. అందుకొరకే జనక మహారాజు సీతమ్మని తీసుకొని వస్తున్నప్పుడు దశరథ మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఫస్ట్ ఏం చేసినాడు తెలుసా? జనక మహారాజు కాళ్ళ మీద పడి దండం పెట్టిండంట. అయ్యా, నాకెంత మంచి కోడల్ని పంపిస్తున్నావు ఈరోజు. అందుకొరకే కోడల్ని పంపించడం అంటే మామూలు విషయం కాదు. అందుకొరకే ఆడపిల్ల పుట్టాలంటే కూడా 7 జన్మల పుణ్యం చేయాలి. పుణ్యం చేస్తేనే ఆడపిల్ల పుడుతుంది. కాబట్టి అన్ని దానాల కన్నా కన్యాదానం గొప్పది అంటున్నాం. కాబట్టి ఇన్ని రోజులు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కన్యను విద్యా బుద్ధులు అన్ని నేర్పించాం. ఈ రోజు రేపటి నుంచి, ఎందుకంటే ఈ ఇల్లు వ్యవహారాలు వేరు, ఆ ఇంటి పద్ధతులు వేరు. ఈడ 9 గంటలు లేస్తా ఎవరు ఏమడగరు, మమ్మీ కదా ఏమనుకోదు. కానీ ఆడ మమ్మీ కాదు, అత్తమ్మ. అందుకని ఖచ్చితంగా మనకు భయంతో భక్తితో చేస్తేనే అక్కడ ఉండే పద్ధతులు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా భయంతో చేస్తూ భక్తితో కలిగి అత్తమ్మతో కానీ, అత్తమ్మ మామయ్య అన్ని ఆమెనే, అన్న నాన్న అన్ని ఆమెనే. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మంచిగా చూసుకోండి వదినమ్మ గారు. ఇదిగో నీవు కూడా పెట్టు, మీ అమ్మ నాయన పెట్టాలి. పట్టుకొని చేతులు పెట్టండి, బాగా చూసుకో. చెప్పండి వదినమ్మ, చెప్పు వదినమ్మ, బాగా చూసుకోండి. నువ్వు చెప్పు చెల్లమ్మ అంటివే, అబ్బా ఇంకా అయిపోయా. సరే చెప్పమ్మా వదినమ్మ, బాగా చూసుకోండి. భర్త అంటే భరించటోడు, సంసారం గుట్ట అంట, వ్యాధి రట్ట అంట. రోగం వస్తే 10 మందిని అడగాలి, ఆ డాక్టర్ దగ్గరకో ఈ డాక్టర్ దగ్గరకో అని చెప్తాడంట. కానీ సంసారం మాత్రం గుట్టుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏది జరిగినా కూడా బెడ్రూమ్ వరకే ఉండాలి, బయటికి మాత్రం రాకూడదు. కానీ ఈ కాలం పిల్లలు ఊరుకున్నారు, బయటకే పోతుంటాయి ఎక్కువ. బెడ్రూమ్ కాడికి ఉండవు. ఆడ మొగుడు అనే లోపలే ఫోన్ పోయి ఉంటుంది. అప్పుడే ఇక వీడు కూడా ఆలోచన చేయాలి, ఏమంటే నా భార్య అనే లోపలే పోయి ఉంటాయి. అలాంటివి ఎప్పుడు కూడా రాకూడదు. ఏది జరిగినా కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. ఎంతసేపు ఉన్నా ఒకరికొకరు సారీ చెప్పడంలో ఏం తప్పు లేదు, చాలా విశేషం. అందువరకే పొద్దున ఒక మాట చెప్పాను నేను. పరమేశ్వరుడేమో పార్వతీదేవి సగభాగం ఇచ్చాడు, లక్ష్మీదేవికి ఏమిచ్చాడు? హృదయాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు నాలుకనిచ్చాడు. మేము ఇప్పుడు పాపం కలియుగంలో కూడా భర్తలు ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? కుర్చీలు స్టూళ్ళు ఇస్తున్నాం. పాపం కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు. ఏం చేస్తాం భార్యలకు? అందుకొరకు ఏం పద్ధతులు చేయలేకపోతున్నాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా భార్యను గౌరవించే పద్ధతి భర్తని. అందుకొరకు ఒక మాట ఉంది, సిరపోతులు ఏం చేసినా శ్రీరామచంద్రుడు ఒక్కడు బాగుండాలంట. భర్త ఒక్కడు బాగుంటే ప్రపంచాన్ని గెలిచి రావచ్చు. అందుకొరకే అన్ని విషయాల్లో కూడా నీవే చూసుకోవాలి. కాబట్టి అన్ని కొడుకు అయినా అల్లుడు అయినా నీవే. ఇక నేను ఎక్కువ చెప్పలేను, నేను ఎక్కువ ఉంది.